ఓం శాంతి 4/6/2025 మధురమైన పిల్లలు, మీరిప్పుడు శ్రీమతం ఆధారంగా సైలెన్స్ యొక్క అతిలోకి వెళ్తారు. మీకు తండ్రి నుండి శాంతి యొక్క వారసత్వం లభిస్తుంది. శాంతిలో అన్నీ వచ్చేస్తాయి. ప్రశ్న: కొత్త ప్రపంచ స్థాపనకు ముఖ్యమైన ఆధారం ఏమిటి? జవాబు: పవిత్రత. తండ్రి ఎప్పుడైతే బ్రహ్మ తనువులోకి వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారో అప్పుడు మీరు పరస్పరం సోదర సోదరీలు అవుతారు. స్త్రీ పురుషులు అనే భానం తొలగిపోతుంది. ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అవుతారు కావున పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. మీతో మీరు ఇలా ప్రతిజ్ఞ చేసుకుంటారు: మేము సోదర సోదరీలుగా అయి ఉంటాము, వికారీ దృష్టిని పెట్టుకోము, ఒకరినొకరు అప్రమత్తం చేసుకుంటూ ఉన్నతిని పొందుతాము. పాట: మేల్కోండి ప్రేయసులారా, మేల్కోండి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు, పాటను విన్నారు మరియు బుద్ధిలో స్వదర్శన్ చక్రం తిరిగింది. తండ్రి కూడా స్వదర్శన్ చక్రధారిగా పిలువబడతారు. ఎందుకంటే సృష్టి యొక్క ఆది మధ్యాంతాలను తెలుసుకోవడం అంటే స్వదర్శన్ చక్రధారిగా అవ్వడము. ఈ విషయాలను తండ్రి తప్పింకెవరూ అర్థం చేయించలేరు. బ్రాహ్మణులైన మీకు అంతా సైలెన్స్ పై ఆధారపడి ఉంటుంది. మనుషులందరూ ఓ శాంతిదేవా, ఓ శాంతిని ఇచ్చేవారా అని అంటారు కూడా. కానీ శాంతిని ఎవరిస్తారు మరియు శాంతిధామంలోకి ఎవరు తీసుకువెళ్తారు అనేది ఎవరికీ తెలియదు. ఇది కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. బ్రాహ్మణులే స్వదర్శన్ చక్రధారులుగా అవుతారు. దేవతలెవ్వరూ స్వదర్శన్ చక్రధారులుగా పిలువబడరు. ఎంతగా రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. తండ్రి పిల్లలను మీకు అర్థం చేయిస్తారు. మీలోని ప్రతి ఒక్కరూ నంబర్వార్ పురుషార్థానుసారంగా స్వదర్శన్ చక్రధారులు. తండ్రిని స్మృతి చేయడం ఇదే ముఖ్యమైన విషయం. తండ్రిని స్మృతి చేయడం అనగా శాంతి యొక్క వారసత్వాన్ని తీసుకోవడం. శాంతిలో అన్నీ వచ్చేస్తాయి. మీ ఆయుష్ కూడా పెరుగుతుంది, నిరోగి శరీరం కూడా తయారవుతూ ఉంటుంది. తండ్రి తప్ప ఇంకెవ్వరూ స్వదర్శన్ చక్రధారులుగా తయారు చేయలేరు. ఆ విధంగా ఆత్మే తయారవుతుంది. తండ్రి కూడా స్వదర్శన్ చక్రధారే. ఎందుకంటే వారిలో సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం ఉంది. ఇప్పుడు కొత్త ప్రపంచం స్థాపన అవుతుంది అని పాటలో కూడా విన్నారు. పాటనైతే మనుషులే తయారు చేశారు. తండ్రి కూర్చుని సారం అర్థం చేయిస్తారు. వారు ఆత్మలందరికీ తండ్రి కావున పిల్లలందరూ పరస్పరం సోదరులవుతారు. తండ్రి ఎప్పుడైతే కొత్త ప్రపంచాన్ని రచిస్తారో అప్పుడు ప్రజాపిత బ్రహ్మ ద్వారా మీరు సోదర సోదరీలవుతారు. ప్రతి ఒక్కరూ బ్రహ్మ కుమారులు, బ్రహ్మ కుమారిలు అవుతారు. ఈ విషయం బుద్ధిలో ఉండడం ద్వారా ఇక స్త్రీ పురుషుల భానం తొలగిపోతుంది. వాస్తవానికి తాము కూడా పరస్పరం సోదరులేనని మనుషులు అర్థం చేసుకోరు. తర్వాత తండ్రి రచనను రచించినప్పుడు సోదర సోదరీలవుతారు. వికారీ దృష్టి తొలగిపోతుంది. మీరు ఓ పతిత పావన అని పిలుస్తూ వచ్చారు అని తండ్రి స్మృతిని కూడా ఇప్పిస్తారు. ఇప్పుడు నేను వచ్చాను, మీకు చెప్తున్నాను, ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉండండి. తద్వారా మీరు పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఈ ప్రదర్శని అయితే మీ ఇంటింటిలోనూ ఉండాలి. ఎందుకంటే పిల్లలైన మీరు బ్రాహ్మణులు. మీ ఇంట్లో ఈ చిత్రాలు తప్పకుండా ఉండాలి. వీటిపై అర్థం చేయించడం చాలా సహజం. 84 జన్మల చక్రమైతే బుద్ధిలో ఉంది. అచ్చా, మీకు ఒక బ్రాహ్మణి అనగా టీచర్ని ఇస్తాము. ఆమె వచ్చి సేవ చేసి వెళ్తారు. మీరు ప్రదర్శని తెరవండి. భక్తి మార్గంలో కూడా ఎవరికైనా శ్రీకృష్ణుడి పూజ లేక మంత్రాలు మొదలైనవి రాకపోతే బ్రాహ్మణుణ్ణి పిలుస్తారు. అతను రోజు వచ్చి పూజ చేస్తారు.
అలాగే మీరు కూడా పంపించమని అడగచ్చు. వాస్తవానికి ఇది చాలా సహజమైనది. తండ్రి ప్రజాపిత బ్రహ్మ ద్వారా సృష్టిని రచించి ఉంటే మరి తప్పకుండా బ్రహ్మ కుమార కుమారులు సోదరీ సోదరులవుతారు. మీరు ఇలా ప్రతిజ్ఞ చేస్తారు, మేమిద్దరము సోదర సోదరులుగా అయి ఉంటాము, వికారీ దృష్టిని పెట్టుకోము, ఒకరికొకరు అప్రమత్తం చేసుకుంటూ ఉన్నతిని పొందుతాము. ముఖ్యమైనది స్మృతి యాత్రే. వారు సైన్స్ బలంతో ఎంత పైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు, కానీ పైన ప్రపంచమంటూ ఏమీ లేదు. ఇది సైన్స్ యొక్క అతిలోకి వెళ్లడం. ఇప్పుడు మీరు శ్రీమతం ఆధారంగా సైలెన్స్ యొక్క అతిలోకి వెళ్తారు. వారిది సైన్స్, ఇక్కడైతే మీది సైలెన్స్. ఆత్మ స్వయమే శాంతి స్వరూపమని పిల్లలకు తెలుసు. ఈ శరీరం ద్వారా కేవలం పాత్రను అభినయించవలసి ఉంటుంది. కర్మ చేయకుండానైతే ఎవ్వరూ ఉండలేరు. తండ్రి అంటారు, స్వయాన్ని శరీరం నుండి వేరుగా ఉన్న ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఇది చాలా సహజం. అందరికంటే ఎక్కువగా నా భక్తులు అనగా శివుని పూజారులు ఎవరైతే ఉంటారో వారికి అర్థం చేయించండి. ఉన్నతోన్నతమైన పూజ శివునిది. ఎందుకంటే వారే సర్వుల సద్గతి దాత. తండ్రి వచ్చారని, వారు అందరినీ తమతో పాటు తీసుకువెళ్తారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మన సమయం వచ్చినప్పుడు మనం కూడా డ్రామానుసారంగా కర్మాతీత అవస్థను పొందుతాము. తర్వాత వినాశనం జరుగుతుంది. ఆత్మలమైన మనం సతోప్రధానంగా అవ్వాలి అని పురుషార్థం ఎంతగానో చేయాలి. తండ్రి యొక్క శ్రీమతంపై నడవాలి. శ్రీమద్ భగవద్గీత అంటారు. ఎంత గొప్ప మహిమ ఉంది. సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారులు అని దేవతల మహిమను కూడా గానం చేస్తారు. తండ్రే వచ్చి సంపూర్ణ పావనంగా తయారు చేస్తారు. ఎప్పుడైతే సంపూర్ణ పతిత ప్రపంచంగా అవుతుందో అప్పుడే తండ్రి వచ్చి సంపూర్ణ పావన ప్రపంచాన్ని తయారు చేస్తారు. మేం భగవంతుని పిల్లలము అని అందరూ అంటారు. మరి తప్పకుండా స్వర్గవారసత్వం ఉండాలి కదా. ప్రజాపిత బ్రహ్మ ద్వారా మనమిప్పుడు సోదర సోదరీలుగా అయ్యాము. కల్పపూర్వం కూడా తండ్రి వచ్చారు, శివ జయంతిని జరుపుతారు. తప్పకుండా ప్రజాపిత బ్రహ్మకు పిల్లలుగా అయి ఉంటారు. తండ్రితో ఇలా ప్రతిజ్ఞ చేస్తారు, బాబా, మేం పరస్పరం కంపానియన్లుగా ఉంటూ పవిత్రంగా ఉంటాము, మీ డైరెక్షన్లపై నడుచుకుంటాము. ఇది పెద్ద విషయమేమీ కాదు. ఇప్పుడిది అంతిమ జన్మ. ఈ మృత్యులోకం అంతమవ్వనున్నది. ఇప్పుడు మీరు వివేకవంతులుగా అయ్యారు. ఎవరైనా తమను తాము భగవంతునిగా పిలుచుకుంటే మరి భగవంతుణ్ణి సర్వుల సద్గతి దాత అని అంటారు కదా. అటువంటప్పుడు వారు తమను తాము అలా ఎలా పిలుచుకోగలరు? కాని దీనిని డ్రామా ఆటగా భావిస్తారు. తండ్రి పిల్లలైన మిమ్మల్ని స్వదర్శన్ చక్రధారులుగా తయారు చేస్తున్నారు. తండ్రి అంటారు, ఇప్పుడు సేవలో తత్పరులై ఉండండి. ఇంటింటిలోనూ ప్రదర్శని తెరవండి. దీని వంటి మహాపుణ్యం ఇంకేదీ ఉండదు. ఎవరికైనా తండ్రి యొక్క మార్గాన్ని చెప్పడమంటే దీని వంటి దానం ఇంకేదీ లేదు. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే పాపాలు నాశనమవుతాయి. తండ్రిని పిలిచేది కూడా అందుకే. ఓ పతిత పావన, ముక్తి ప్రదాత, మార్గదర్శకుడా రండి అని పిలుస్తారు. మీకు కూడా పాండవులు అన్న పేరు ఉంది. తండ్రి కూడా పండానే అనగా మార్గదర్శకుడే. వారు ఆత్మలందర్నీ తీసుకువెళ్తారు. వాళ్లు దైహికమైన పండాలు, వీరు ఆత్మికమైన వారు. అది దైహికమైన యాత్ర, ఇది ఆత్మిక యాత్ర. సత్యుగంలో భక్తి మార్గపు దైహికమైన యాత్రలు ఉండవు. అక్కడ మీరు పూజ్యులుగా ఉంటారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని ఎంత వివేకవంతులుగా తయారు చేస్తారు.
మరి తండ్రి మతంపై నడవాలి కదా. ఏదైనా సంశయం మొదలైనవి ఉంటే అడగాలి. ఇప్పుడు తండ్రి అంటారు, మధురాతి మధురమైన పిల్లలు, దేహీ అభిమానులుగా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. మీరు నా ప్రియమైన పిల్లలు కదా. మీరు అర్ధకల్పపు ప్రేయస్సులు. ఒక్కరికి అనేక పేర్లు పెట్టేశారు. ఎన్ని పేర్లు పెట్టారు, ఎన్ని మందిరాలు తయారు చేస్తారు. కాని నేను ఒక్కడినే. నా పేరు శివ. నేను 5000 సంవత్సరాల క్రితం భారత్లోకే వచ్చాను. పిల్లలను దత్తత తీసుకున్నాను. ఇప్పుడు కూడా దత్తత తీసుకుంటున్నాను. బ్రహ్మాకు పిల్లలైన కారణంగా మీరు మనవలు మనవరాళ్లు అయ్యారు. ఇక్కడ వారసత్వం లభించేది ఆత్మకు. ఇందులో సోదరుడు లేక సోదరి అన్న ప్రశ్న తలెత్తదు. ఆత్మే చదువుకుంటుంది, వారసత్వాన్ని తీసుకుంటుంది. అందరికీ హక్కు ఉంది. పిల్లలైన మీరు ఈ పాత ప్రపంచంలో ఏదైతే చూస్తారో ఇదంతా వినాశనం అవ్వనున్నది. మహాభారత యుద్ధం కూడా తప్పకుండా ఉంటుంది. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇస్తున్నారు, అనంతమైన జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. కావున త్యాగం కూడా అనంతంలో ఉండాలి. మీకు తెలుసు, కల్పపూర్వం కూడా తండ్రి రాజయోగాన్ని నేర్పించారు, రాజస్వ అశ్వమేధ యజ్ఞాన్ని రచించారు. కనుక ఆ తర్వాత రాజ్యం కొరకు సత్యుగి కొత్త ప్రపంచం తప్పకుండా కావాలి. పాత ప్రపంచం యొక్క వినాశనం కూడా జరిగింది. ఇది 5000 సంవత్సరాల నాటి విషయం కదా. ఇదే యుద్ధం జరిగింది. దీని ద్వారా ద్వారాలు తెరుచుకున్నాయి. స్వర్గద్వారాలు ఎలా తెరుచుకుంటున్నాయో వచ్చి అర్థం చేసుకోండి అని బోర్డుపై కూడా రాయండి. మీరు అర్థం చేయించలేకపోతే ఇతరులను పిలవచ్చు. ఇక మెల్లమెల్లగా వృద్ధి జరుగుతూ ఉంటుంది. ప్రజాపిత బ్రహ్మ పిల్లలైన బ్రాహ్మణ బ్రాహ్మణీలైన మీరు ఎంతమంది ఉన్నారు? వారసత్వం శివబాబా నుండే లభిస్తుంది. వారే అందరికీ తండ్రి. మనం బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము అన్న విషయాన్ని బుద్ధిలో మంచి రీతిలో గుర్తుంచుకోవాలి. మనమే దేవతలుగా ఉండేవారము, ఆ తర్వాత చక్రంలో తిరిగి వచ్చాము. మనం ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము, తర్వాత విష్ణుపురిలోకి వెళ్తాము. జ్ఞానం చాలా సహజమైనది, కానీ కోట్లల్లో ఏ ఒక్కరూ వెలువడతారు. ప్రదర్శనలకు రావడం ఎంతమంది వస్తారు, కానీ ఎవరో అరుదుగా వెలువడతారు. కొందరైతే ఇది చాలా బాగుంది, మేము వస్తాము అని కేవలం మహిమ చేస్తారు. కానీ ఎవరో అరుదుగా 7 రోజుల కోర్సు తీసుకుంటారు. ఇప్పుడు ఇంతకీ 7 రోజులంటే ఏమిటి? గీతా పఠనం కూడా 7 రోజులు చేస్తారు. మీరు కూడా 7 రోజులు బట్టిలా ఉండాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే మొత్తం చెత్తంతా తొలగిపోతుంది. దేహాభిమానం అనే అర్ధకల్పపు అశుద్ధమైన రోగం ఉంది. దాన్ని తొలగించుకోవాలి. దేహీ అభిమానులుగా అవ్వాలి. 7 రోజుల కోర్స్ అనేది పెద్దదేమీ కాదు. కొందరికి ఒక్క క్షణంలో కూడా బాణం తగలొచ్చు. ఆలస్యంగా వచ్చిన వారు ముందుకు వెళ్ళొచ్చు. మేం రేస్ చేసి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే తీరుతాము అని అంటారు. కొందరైతే పాత వారి కంటే కూడా వేగంగా వెళ్ళిపోతారు. ఎందుకంటే మంచి మంచి పాయింట్లు రెడీమేడ్గా లభిస్తున్నాయి. ప్రదర్శనలు మొదలైనవి అర్థం చేయించడం ఎంత సహజమవుతుంది. స్వయం అర్థం చేయించలేకపోతే మీరు రోజూ వచ్చి కథ వినిపించి వెళ్ళండి అని అక్కేలను పిలవచ్చు. 5000 సంవత్సరాల క్రితం ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. అది 1250 సంవత్సరాలు కొనసాగింది. ఇది ఎంత చిన్న కథ. మనమే దేవతలుగా ఉండేవారము, మళ్ళీ మనమే క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అయ్యాము. ఆత్మ అయిన మనం బ్రాహ్మణులుగా అయ్యాము. హంసో అన్న పదం యొక్క అర్థాన్ని ఎంత యుక్తియుక్తంగా అర్థం చేయిస్తారు. విరాట రూపం కూడా ఉంది,
కాని అందులో బ్రాహ్మణులను మరియు శివబాబాను మాయం చేసేశారు. అర్థం ఏమాత్రమూ అర్థం చేసుకోరు. ఇప్పుడు పిల్లలను మీరు స్మృతి విషయంలో కృషి చేయాలి. ఏ సంశయంలోకి రాకూడదు. వికర్మాజీతులుగా అయి ఉన్నత పదవిని పొందాలంటే ఇదెందుకు జరుగుతుంది, వీరెందుకిలా చేస్తారు అన్న చింతనను సమాప్తం చేయాలి. ఈ విషయాలన్నింటినీ వదిలి ఒకటే చింతన ఉండాలి, నేను తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా వికర్మాజీతులుగా అయి ఉన్నత పదవిని పొందుతారు. ఇకపోతే వ్యర్థమైన విషయాలను విని మీ బుద్ధిని పాడు చేసుకోకూడదు. అన్ని విషయాల్లోనూ ఒక విషయం ముఖ్యమైనది, అదేంటంటే వారిని మర్చిపోకండి. ఎవరితోనూ మీ సమయాన్ని వృధా చేసుకోకండి. మీ సమయం చాలా విలువైనది. తుఫాన్లకు భయపడకూడదు. చాలా కష్టాలు వస్తాయి, నష్టం కలుగుతుంది, కాని తండ్రి స్మృతిని ఎప్పుడూ మర్చిపోకూడదు. స్మృతి ద్వారానే పావనంగా అవ్వాలి. పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందాలి. ఈ బాబా వృద్ధులైనా ఇంతటి ఉన్నత పదవిని పొందారు, మరి మనమెందుకు తయారవ్వలేము? ఇది కూడా చదువే కదా. మీరిందులో పుస్తకాలు మొదలైనవేవీ చదవాల్సిన అవసరం లేదు. బుద్ధిలో మొత్తం కథంతా ఉంది. ఇదెంత చిన్న కథ. ఇది ఒక్క క్షణం యొక్క విషయం. జీవన్ముక్తి ఒక్క క్షణంలో లభిస్తుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే తండ్రిని స్మృతి చేయండి. ఏ తండ్రి అయితే మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారో వారిని మీరు మర్చిపోతారా? అందరూ రాజులుగా అవ్వరు కదా అని అంటారు. అరే, మీరు అందరి గురించి ఎందుకు చింతన చేస్తున్నారు? స్కూల్లో ఎప్పుడైనా అందరూ స్కాలర్షిప్ పొందలేరు కదా అన్న చింత పెట్టుకుంటారా ఏంటి? చదవడం మొదలు పెడతారు కదా. ప్రతి ఒక్కరి పురుషార్థం ద్వారా వారు ఏ పదవిని పొందబోతున్నారు అనేది అర్థమవుతుంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఈ సమయం చాలా విలువైనది. దీన్ని వ్యర్థమైన విషయాల్లో పోగొట్టుకోకూడదు. ఎన్ని తుఫాన్లొచ్చినా నష్టాలు కలిగినా తండ్రి స్మృతిలో ఉండాలి. రెండవ పాయింట్, తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి అన్న చింతననే చెయ్యాలి. వేరే ఏ చింతన నడవకూడదు. హంసో సోహం అన్న చిన్న కథను చాలా యుక్తిగా అర్థం చేసుకోవాలి మరియు అర్థం చేయించాలి. వరదానము, మగ్న అవస్థ యొక్క అనుభవం ద్వారా మాయను మీ భక్తురాలిగా చేసుకునే మాయాజీత్ భవ. మగ్న అవస్థను అనుభవం చేసేందుకు మీ అనేక టైటిల్స్ను మరియు స్వరూపాలను, అనేక గుణాల అలంకారాలను, సంతోషం, ఆత్మిక నశ మరియు రచయిత రచనలకు సంబంధించిన అనేక రకాల విస్తారమైన పాయింట్లను, ప్రాప్తుల పాయింట్లను స్మృతిలో ఉంచుకోండి. మీకేవైతే ఇష్టమో వాటిపై మననం చేయండి. అప్పుడు మగ్నావస్థ సహజంగా అనుభవమవుతుంది. అప్పుడిక ఎప్పుడూ పరవశులెవ్వరు. మాయ సదాకాలం కొరకు నమస్కారం చేస్తుంది. సంగమయుగంలోని మొదటి భక్తురాలిగా మాయ అవుతుంది. ఎప్పుడైతే మీరు మాయాజీతులుగా మాస్టర్ భగవానులుగా అవుతారో అప్పుడు మాయ భక్తురాలిగా అవుతుంది. స్లోగన్, మీ ఉచ్చారణ మరియు ఆచరణ బ్రహ్మబాబా సమానంగా ఉండాలి. అప్పుడే సత్యమైన బ్రాహ్మణులుగా పిలువబడతారు. అవ్యక్త ప్రేరణలు. ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. అంతర్ముఖులుగా అవ్వండి. స్మృతిలో నిరంతరం ఉండేందుకు సహజ సాధనం ప్రవృత్తిలో ఉంటూ పరవృత్తిలో ఉండటం.
పరవృత్తి అనగా ఆత్మిక రూపం. ఇలా ఆత్మిక రూపంలో ఉండేవారు సదా అతీతంగా మరియు బాబాకు ప్రియమైన వారిగా ఉంటారు. ఎంత పనిచేసినా కాని పనిచేయటం లేదు, కాని ఆడుకుంటున్నాము అన్నట్లు అనుభవం అవుతుంది. ఈ ఆత్మిక నయనాలు, ఈ ఆత్మిక మూర్తి ఎటువంటి దివ్య దర్పణంగా అవుతాయంటే, ఆ దర్పణంలో ప్రతి ఆత్మ ఎటువంటి శ్రమ లేకుండా ఆత్మిక స్వరూపాన్నే చూస్తుంది. అచ్చా, ఓం శాంతి.